హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనం మార్కింగ్ చేస్తున్నాం. టేప్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇలాగైతే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే స్ట్రక్చర్ పుట్టి పెట్టే ట్రావెలర్తో మార్కింగ్ చేస్తాను. ఇలాగైతే చాలా ఈజీగా వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఆఫ్టర్ ఏంటంటే టేప్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా అంటించుకోవాలి. లైన్స్ కూడా చాలా బాగా వస్తాయి. మన టేప్స్ అనేవి ఎంత బాగా అంటించుకుంటే అంత బాగా లైన్స్ వస్తాయి. ఆఫ్టర్ స్ట్రక్చర్ పుట్టి అప్లై చేసినప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా అప్లై చేయాలి. లేదంటే పుట్టి అప్లై చేసినప్పుడు జాయింట్స్ అన్నీ వస్తాయి. జాయింట్స్ వచ్చాయంటే వర్క్ అన్నది చాలా బాగోదు. మనకి ఏంటంటే నార్మల్ పుట్టిలాగా ఉండదు ఇది. ఇందులో శాండ్ అన్నది ఉంటుంది. దానివల్ల ఎందుకంటే వాల్స్కి అంటుకోదు. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి మనం. మనకి ఇందులో వేరియేషన్ చాలా ఉంటాయి, కానీ మనం ఏంటంటే మైనస్లు చేస్తున్నాం. ఏంటంటే ఈ డిజైన్కి మైనస్లు అయితే బాగుంటాయి. ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి. ప్లస్ మైనస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, రౌండ్లు ఉంటాయి. మనకి ఏ డిజైన్ కావాలంటే అది అందులో చేసుకోవచ్చు, కానీ నేను మైనస్లు చేశాను. చూస్తున్నారు కదా మన టేప్స్ అనేవి రిమూవ్ చేశాక ఎంత లైన్స్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో చూసారు కదా. మనం కలర్స్ వేసినప్పుడు లైన్స్లోనే వేరే కలర్ వేసుకుంటాం అన్నమాట.